హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే మనం వచ్చేసి చాలా రోజుల నుంచి మూవీ కంటెంట్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసాం కదా. ఓకే, బట్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాం గైస్. మీరైతే ఈ వీడియో ఒక 5 లైక్స్ అయితే చేస్తారని కోరుకుంటున్నా. మీరు తప్పకుండా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి 2020 టాప్ 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం గైస్. వీడియోలో ఏదైనా మిస్ అయితే కనుక క్షమించండి. అలాగే పొరపాటు అయితే కనుక కామెంట్ కూడా చేయండి గైస్, మీకు ఏదైనా గుర్తుంటే కనుక. ఇప్పుడు వచ్చేసి టాప్ 5 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి సత్యదేవ్ గారిది ఉమామహేశ్వర ఉగ్ర రూప ఎస్ఐ అని ఉంటుంది, UMUR అని ఉంటుంది మామూలుగా. ఈ మూవీ వచ్చేసి న్యాచురల్ స్టోరీ లాగానే చేశారు, న్యాచురల్ స్టోరీనే. అలాగే సత్యదేవ్ గారి కెరియర్లో ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ ఒకప్పట్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి. అలాగే బాగా మంచి రెస్పాన్స్ ఇవ్వడంతో మూవీ బాగా కనెక్ట్ అయింది అందరికీ అని చెప్పొచ్చు. అలాగే మీరు నెక్స్ట్ టాప్ 4 మూవీ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మీ అందరికీ బాగా ఇష్టమైన మూవీ అనుకుంటా, కలర్ ఫోటో. తెలిసిందే కదా, లవ్ స్టోరీస్లలో ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా చూపించిన, కొత్తదనాన్ని ఇచ్చిన మూవీగా అయితే ఎక్కింది. అలాగే దీనికి నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది గైస్. ఈ కలర్ ఫోటో అనేది మూవీ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్లలో. లవ్ స్టోరీ పరంగా కానీ చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చింది, మంచిగా అయితే ఆడింది ఈ మూవీ అనేది. అలాగే నెక్స్ట్ టాప్ 3 మూవీ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అలా వైకుంఠపురం. తెలుసు కదా, అలా వైకుంఠపురం. ఈ మూవీ వచ్చేసి అల్లు అర్జున్ గారి బెస్ట్ ఎంటర్టైనర్గా కెరియర్లోకి తీసుకొచ్చిన ఇదొక మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ దీనిలో స్టైల్ కానీ అల్లు అర్జున్ గారి కామెడీ కానీ చాలా బాగానే ఉంటుంది. ఇంకా మీరు ఈ మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి గైస్ ఇంతవరకు, ఓకేనా? వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక టాప్ 2 మూవీ చూసుకున్నట్టయితే సర్లేరు నీకెవరు. ఇది మహేష్ బాబు గారి మంచి మాస్ ఎంటర్టైన్ లుక్తో వచ్చిన మూవీ అయితే చెప్పచ్చు. అందులో ఇది చాలా మంచి మూవీ అని చెప్పచ్చు. ఒక పక్క మెసేజ్, ఒక పక్క మామూలుగా ఇది ఉంటుంది. మూవీలో మాస్ ఎంటర్టైనర్గా మొత్తం 3 అన్నీ కలిపేసి ఒక మంచి హిట్ లాగా అయితే ఈ మూవీని అయితే నడిపారు. ఈ మూవీ అయితే చాలా మంచిగా అయితే ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అయింది గైస్. అలాగే టాప్ 1 మూవీ చూసుకున్నట్టయితే మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి భీష్మ. ఇది వచ్చేసి చాలా మంచి సినిమా అని చెప్పచ్చు నితిన్ గారికి. అలాగే దీంట్లో వచ్చేసి ప్లస్ లవ్ స్టోరీ ప్లస్ మంచి కంటెంట్ అయితే యూత్ఫుల్గా స్టోరీ అయితే చెప్పచ్చు. ఈ మూవీ అనేది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్లో, మంచి హిట్ అయితే ఇచ్చేసింది అప్పట్లో భీష్మ అనేది మూవీ. అలాగే మీలో చాలామంది ఇంకా ఈ మూవీస్లో ఏ మూవీ అయినా ఇష్టపడుతున్నారా కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన వాటిలో ఏదైనా మిస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు కలుస్తా. ఓకే, బై గైస్, అందరికీ జై హింద్.